ప్రభువైన యేసు క్రీస్తు నామంలో సజీవుడైన మృతుడై తిరిగి లేచిన త్వరలో రానైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించుచున్నాడు. రోమా పత్రికలో దేవుని యొక్క ప్రేమ 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ప్రియులందరికీ అనగా దేవుని ద్వారా ప్రేమింపబడినటువంటి వారికందరికీ, మన వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రేమ, మన కుటుంబంలో దేవుని ప్రేమ, మన పనులలో దేవుని ప్రేమ, మన పరిచర్యలలో దేవుని యొక్క ప్రేమ, వాటిని మనము వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి దేవుని ప్రేమను మనకు దగ్గరగా తెచ్చునుగాక. ఆ ప్రేమలో ఉన్నటువంటి లోతును, ఆ ప్రేమలో ఉన్నటువంటి మర్మమును మనం గుర్తించాలి. ఆ దేవుని ప్రేమను ఒక్కొక్కసారి కొన్ని భౌతికమైనటువంటి విషయాలకే పరిమితము చేస్తూ ఉంటాము. ఆ విధంగా కాకుండా ఆత్మ సంబంధమైన, మరి ముఖ్యంగా రక్షణ సంబంధమైనటువంటి దేవుని యొక్క ప్రేమ మనము గుర్తించాలని ప్రభువు కోరుచున్నాడు. రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఏలైనగా శత్రువులమైయుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇక్కడ దేవుని ప్రేమ, నేను ఆ కేటగిరీస్ ఆఫ్ గాడ్స్ లవ్ అది నేను మొట్టమొదటగానే చెప్తూ వస్తున్నాను. మొట్టమొదటగా దేవుడి సేవకుల ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు రోమా పత్రికలోనే. రెండవదిగా దేవుడు క్రీస్తులో లేదా క్రీస్తు ద్వారా ఏ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మూడవదిగా ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. నాలుగవదిగా మనం అన్యజనుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఏంటి. ఐదవదిగా ఇశ్రాయేలీలు, వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ. ఈ విధంగా కొన్ని ఆ కేటగిరీస్ని మనము ఎన్నుకొని ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడైతే క్రీస్తులో లేదా క్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రేమ, ఆ విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మనము శత్రువులమై ఉండగా, ఈ ఈ కేటగిరీని చూడండి. రోమా పత్రికలో మరియు ఇతర పత్రికలలో మన స్థితిని చూపించే కొన్ని మాటలు, మన స్థితిని అంటే మన పూర్వపు స్థితిని, మనము పాపులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా రెండవది, మనము భక్తిహీనులమై ఉండగా మూడవది, మనము శత్రువులమై ఉండగా నాలుగవది, ఇంకొక దగ్గర మనం చచ్చిన వారమై ఉండగా, ఇంకొక దగ్గర దేవుడు లేని ప్రజలుగా ఉండగా, అట్లా అంటే మన స్థితిని చూపించే మాటలు ఎన్నో. ఇక్కడ దేవునికి శత్రువులమై ఉండగా, ఎప్పుడు మనం దేవునికి శత్రువులమయ్యాము? పాపం చేయుటయే దేవునికి శత్రుత్వము. సరే, ఇప్పుడు దేవుడు ఆ శత్రుత్వము చూడండి. మొట్టమొదటగా దేవుడికి మనకు శత్రుత్వము ఏలాగు ఏర్పడింది అంటే, ప్రత్యక్షంగా భౌతికంగా మనం ఏమి దేవునితో కొట్లాడలేదు, అటువంటివి ఏమి జరగలేదు. అయినా వాక్యానుసారంగా ఎవరైనా కానీ పాపంలో జీవించినటువంటి వారు దేవునికి శత్రువులు. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, ఈ దేవుని ప్రేమలో ఇప్పుడు ఈ శత్రుత్వాన్ని పోగొట్టాలి. ఈ శత్రుత్వాన్ని పోగొట్టే పద్ధతి, ఉదాహరణకు మనం అప్పుడప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటే వారిని సమాధానపరచడానికి కొంతమంది ఇళ్లలో పెద్దలుంటారు. పెద్దలుంటే వారిని పిలిపించి, వీరికి
వారికి ఆ, కొన్ని బుద్ధి మాటలు చెప్పి హెచ్చరించి మీరు సమాధానంగా ఉండాలి, కొట్లాడుకోకూడదు అని ఆ క్రియ మనము చూస్తూ ఉంటాం. లేదా అది ఇంకా మితిమీరితే సంఘ పెద్దలను పిలిపించడము, ఇంకా అక్కడ కూడా పని కాకపోతే గ్రామ పెద్దలను ఆ ఆ రచ్చబండ దగ్గర పరిచేటటువంటి పద్ధతులలో ఇంకా అసలు ఎవరి తరం కావడం లేదు, వీళ్ళిద్దరిని కలపడము, లేకపోతే ఈ ఇద్దరి కుటుంబాలను వాళ్ళిద్దరు కూడా శత్రుత్వంతో ఉన్నారు, లేకపోతే పార్టీలు శత్రుత్వంతో నింపబడి ఉన్నారంటే చట్టసభల దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు నానా రకాలుగా ప్రయాసపడుతుంటారు వీరిద్దరిని సమాధానపరచబడడానికి. అయితే బైబిలు సత్య గ్రంథములో, జీవ గ్రంథములో, దేవుడిచ్చినటువంటి గ్రంథములో అద్భుతమైనటువంటి సమాధానపరిచే ప్రక్రియ భూలోకంలో ఎక్కడ కూడా కనపడదు మనం. ఒకరు ప్రాణం పెట్టుట ద్వారా, మరణించుట ద్వారా, రక్తం కార్చుట ద్వారా సమాధానపరచబడటము. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇద్దరు కొట్లాడితే మీరు నన్ను పిలిస్తే నేనేమన్నా రక్తం గారుస్తానా, ప్రాణం పెడతానా మీ ఇద్దరు కలవడానికి? ఇంకా మీరు నాకు డబ్బులు ఇవ్వాలంటాం మనం. మేము నీ న్యాయం తీర్చడానికి వచ్చాము పెద్దలముగా. ఆ, చట్టసభలలో కోర్టుకు ఫీజు ఉంటుంది, మీరు ఫీజు కట్టాలి, మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు కష్టపడాలి, మీరు నడుచుకుంటూ రావాలి, అప్పుడే మీకు సమాధానము. ఇక్కడ చూడండి, దేవునితో సమాధానం. అసలు దేవునికి మానవులకు మధ్యలో ఉంటే ఏ చట్టసభలైనా వచ్చి సమాధాన పరుస్తాయి, కానీ మనకు దేవునికే విరోధం ఉంటే, మనకు దేవునితోనే శత్రుత్వం ఉంటే ఏ చట్టసభ వస్తుంది మనల్ని సమాధానపరచడానికి? కదండి. అయితే ఇక్కడ యేసు మరణము ద్వారా, ఆయన కుమారుని మరణము ద్వారా, అనగా రక్తము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై దాని ఫలితము ఆయన జీవించుట చేత మనము నిశ్చయముగా రక్షింపబడుదుము. మన రక్షణకు సూచన చూడండి, నేను రక్షించబడ్డాను అన్నదానికి సూచన ఏంటంటే నేను దేవునితో సమాధానపరచబడ్డాను. మనం కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానం చేస్తూ, ప్రభువా నాలో నీకు ఏదైనా ఆయాసకరమైనటువంటిది ఉన్నట్టు కనపడుతుందా? ఆ? ఆ 139వ కీర్తన నాకు గుర్తుకొస్తుంది. చివరి వచనంలో నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన. ఒక భక్తుడు దేవుని ఎదుట నిలబడి ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 139వ కీర్తన చివరి వచనంలో 23, 24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవుని ఎదుట నిలవబడే, ప్రభా నీకు విరోధమైన, నీకు అయిష్టమైనటువంటివి నాలో ఏదన్నా ఉంటే, నిజంగా మనము ఒక స్నేహితులంగా మనం ఎవరైనా ప్రేమిస్తే మనకు ఇబ్బందికరమైనటువంటివి వారి పట్ల ఏదన్నా ఉంటే మనకు మెల్లగా శత్రుత్వము ప్రారంభం అవుతుంది, మనం స్నేహితులం కాలేము. ఇక్కడ యేసు రక్తము, యేసు మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడము, అది రక్షణకు గుర్తండి. ఒక వ్యక్తి రక్షించబడ్డాడా లేదా అన్నటువంటివి భౌతికమైనటువంటి ఆచారాల వలన రుజువు చేసుకునే ప్రక్రియ కాదు రక్షణ అన్నటువంటిది. ఉదాహరణకు మనము బాప్తిస్మం తీసుకున్నావా అంటే తీసుకున్నానంటే నువ్వు రక్షించబడినట్లే. కాదు, కాదు, కాదు. అక్కడ కాదు. అది ఒక గుర్తు.
బాప్తిస్మం అనేటువంటిది గుర్తు, కానీ రియాలిటీ ఏంటి? నిజముగా జరిగినటువంటిది ఏంటి? నువ్వు రక్షించబడ్డావా, నేను రక్షించబడ్డాను అన్నదానికి గుర్తు ఏంటంటే, యేసు రక్తము నా పాపములను కడుగుట ద్వారా దేవునితో నేను సమాధానముగా ఉన్నాను. అందుకని ఇదే రోమా పత్రికలో పౌలు గారు, ఆయన నేను చేసే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దానికి దేవుడే సాక్షి. చూడండి, నాకు దానికి ఆ, దేవుడే సాక్షి. మరి ఇంకొక దగ్గర నేను నా దేవుడే, ఆ, 9వ అధ్యాయం రోమా 9లో 2వ వచనంలో, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు కదా. మన 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 హృదయాన్ని, మన ఆలోచనలను, మన మనస్సును ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అక్కడ నిజమే ఉంటుంది. అక్కడ మన మనస్సాక్షితో మనము సాక్ష్యము, మన మనస్సాక్షే సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇదే రోమపత్రికలో 2వ అధ్యాయంలో మీకు తెలుసా అండి, తీర్పు దినమున ఎట్లా జరుగుతుందో? తీర్పు ఎట్లా జరుగుతుందంటే, మనము కరెక్టా కాదన్నటువంటి దానికి సాక్షులు ఎవరంటే మన మనస్సాక్షిని అంటండి. ఇప్పుడు మన గురించి ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాలి? ఈ ఈ వ్యక్తి చాలా పరిశుద్ధురాలు, ఈయన చాలా నీతిమంతుడని ఎవరు సాక్ష్యం ఇస్తే బాగుంటుంది కరెక్ట్ అంటే? మన మనస్సాక్షి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు రోమా పత్రికలో దేవునితో సమాధానపరచబడము ఎలాగు జరిగింది అంటే, యేసు రక్తము ద్వారా అది జరిగింది. దేవుడు ఈ విధంగా మనల్ని ప్రేమించుచున్నాడు. ఎంత ప్రేమ అంటే, వీళ్ళకి ఏం చేసినా ఇంకా సమాధాన పడరు. ఏం చేసినా వీళ్ళిద్దరు సమాధాన పడరు. ఒకటే ఒకటి ఉంది, రక్తం కార్చాలి, ప్రాణం పెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని కృప వల్ల నేను ఈ విధంగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాను. ఇప్పుడు నాకు ఇంకొక వ్యక్తికి ఏదైనా విరోధ భావం ఉంది, శత్రుత్వం ఉంది, మేము ప్లేన్గా మాట్లాడుకోలేము. అప్పుడు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి, ప్రభువా, అవతల వ్యక్తిని నీ రక్తంలో కడుగు, నన్ను కూడా నీ రక్తంలో కడుగు. అప్పుడు మేము నీతో సమాధానము ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి పట్ల నాకు కూడా సమాధానము ఉంటుంది. పౌలు గారు, శక్యమైతే మనుషులందరితో సమాధానం, మనుషులందరితో సమాధానం. ఇది దిస్ ఈజ్ ద గోల్. అంటే ఒక గురి. ఈ లోకంలో మనము క్రీస్తు బిడ్డలముగా దేవునితో సమాధానము లేకుండా మనుషులతో సమాధానము, అది సూపర్ఫిషియల్ సమాధానాలు ఉంటాయి. కనుక మొట్టమొదటగా దేవుడు మనల్ని ఈ విధంగా, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ, అది వెల చెల్లించవలసినటువంటి ప్రేమ, తానే తన ప్రాణాన్ని ఇచ్చే దేవునితో సమాధానపరచడం. హల్లెలూయా. ఏ న్యాయ వ్యవస్థ, ఏ రూల్స్ చెప్తే, ఏ హెచ్చరికలు చేసినా అవి జరగనటువంటి పని. క్రీస్తు మరణము ద్వారానే సమాధానపరచబడుతున్నాము దేవునితో. అది అది రక్షణ. అది రక్షణ. దేవుని ప్రేమను క్రీస్తులో లేదా క్రీస్తు ద్వారా దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము రోమపత్రిక 3వ వాక్యం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము
దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ మనము ఒక బైబిల్ సూత్రాన్ని మనం గమనించాలండి. ఒక్కొక్క వచనంలో మొట్టమొదటగా ఒక్కొక్క వచనంలో 3 విషయాలు. మొదటగా సమస్య, రెండోది పరిష్కారము, మూడోది ఫలితము. ఇది ఇంక కంప్లీట్ అన్నమాట. ఫస్ట్ సమస్యను గుర్తించాలి. సమస్యను గుర్తించాలి. ఏంటి ఇప్పుడు ఈ మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఉన్న సమస్య? శరీరానుసారమైనటువంటి 7వ అధ్యాయం అంతా కూడా రోమా 7లో శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీరంతో ఉన్నటువంటి సమస్య. ఎంత సమస్య అంటే పౌలు గారు ఏడుస్తున్నాడు. అది సమస్య. ఇప్పుడు పరిష్కారం ఏంటి? దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, ఇది పరిష్కారం. ఇప్పుడు నాలో ఉన్న సమస్య ఏంటి? శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఆ శరీర సంబంధమైనటువంటి పాప కార్యాలు నా కళ్ళ ద్వారాను, నా చెవుల ద్వారాను, నా చేతుల ద్వారాను, నా తలంపుల ద్వారాను, బుద్ధి 7వ అధ్యాయంలో ఇది నా శరీరంలో ఏదో ఒక నియమం ఉంది అని గుర్తుపడతాడు పౌలు గారు. ఇది సమస్య, పెద్ద సమస్య. ఇది నాకున్నటువంటి సమస్య. నీకుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే, ధర్మశాస్త్రం ప్రకారము ఒక విధి ఉంది, ఒక నియమం ఉంది, ఒక ఆజ్ఞ ఉంది. ఎవరైనా పాపం చేస్తే వారు బలిని తీసుకొని రావాలి. పాప పరిహారార్థ బలి. ఎన్నని తీసుకురావాలండి? ఎంతమందిని తీసుకురావాలి? ఎన్ని? ఒక్క రోజుకి ఎన్ని తీసుకొని రావాలి? ఉదాహరణకు నేను ఈరోజు పొద్దున పాపం చేశాను, పోయి అక్కడ బలి అర్పించి వచ్చాను. మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ అదే పాపం కదా. మళ్ళా నెక్స్ట్ డే అదే పాపం కదా. ఇప్పుడు దానికి ఒక పరిష్కారం. ధర్మశాస్త్ర సంబంధమైన విధి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార బలిగా దేవుడు తన సొంత కుమారుని దేవుని ప్రేమను చూడండి. దేవుని ప్రేమ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, దేవుని ప్రేమ ఫ్రమ్ ఇన్సైడ్. దేవుని ప్రేమ ఫ్రమ్ ఇన్సైడ్. ఇప్పుడు ఎవరైనా అడుక్కునేటోళ్ళు వస్తారు, మనం వాళ్ళని చూస్తే దయపుడితే పోయి అన్నం వేస్తాం. అన్నం ఏంది? అవుట్ సైడ్. అది బయట ఉన్నటువంటి ఒక వస్తువు. ఆ అన్నం వేయడం ద్వారా నీకేం ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు మన సొంత కుమారుడు అంటే క్రైస్ట్ ఈజ్ ఇన్ గాడ్. క్రైస్ట్ ఈజ్ గాడ్, క్రైస్ట్ ఈజ్ ఇన్ గాడ్. దే ఆర్ 3 in 1 కదండి. వారు ముగ్గురు ఒక్కటే. తన సొంత కుమారుణ్ణి, అది పాయింట్. మన శరీర కోరికలను, శరీర క్రియలను, శరీరేచ్ఛలను, శరీర పాప కార్యాలను, ఆ సమస్యను తీసివేయుటకు దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనదంటే, అది మామూలుగా పోయేది కాదు. నేను గద్దించి ఇప్పటి నుంచి ఈ శరీర క్రియలు చచ్చిపోవునుగాక అని దేవుడు నోటి మాటతో చేసేది కాదండి ఇది. లేకపోతే ఇంకొక పద్ధతి ద్వారా శరీర క్రియలు పోనటువంటివంట. పాపమునకున్నటువంటి బలం అటువంటిది. ఇక నేనే నా సొంత కుమారుణ్ణే పంపిస్తే తప్ప దేనికి పరిష్కారము లేదు. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. దాంట్లోనే మళ్ళా పాప శరీరాకారముతో పంపి,
ఆకారము. మన సమస్యకు యేసుక్రీస్తు పరిష్కారంలో ఏం ఆకారం రావాలి అంటే పాప శరీరాకారం. దేవుడు దేవుడుగా వస్తే ఘనత, దేవుడు దేవుడుగా వస్తే మహిమ, ఆ? దేవుడు దేవుడుగా వస్తే ఎన్నో పూజలు ఆయన. ఆ దేవుడు మానవుడిగా ఉంటే ఆ మానవుల్లో కూడా మళ్ళా ఇంకా రెండవ అధ్యాయము మనకు ఫిలిప్పి పత్రికలో దాసుని రూపము, ఆ, మానవుని రూపము రిక్తునిగా చేసుకొనెను, పాప శరీరాకారముతో పంపి. దేవుని ప్రేమ తగ్గించుకొనుటలో, కోల్పోవుటలో దేవుని ప్రేమ ఉందండి. ఆయన కాడ చాలా ఆ, లక్షల లక్షలు ఐశ్వర్యవంతుడు. కాబట్టి అంత పెద్ద మొత్తంలో ఏదో కొంచెం మనకు దయచేస్తున్నాడు. అది కాదు ఇప్పుడు ఇక్కడ. ఆయనకున్నదంతా తీసివేసుకోవడం, ఆయనకున్నదంతా తీసివేసుకోవడంలో ఉన్న దేవుని ప్రేమను మనం గుర్తించాలి. హల్లెలూయా. అది మన పాప శరీర శరీర పాపములను పోయే పద్ధతిలో ఈ ఏమంటారు, శరీరాలను కడుక్కోవడము, శరీరాలను గాయపరుచుకోవడము, శరీర సంబంధమైనటువంటి ఆచారాలు చేయుట ద్వారా పాపము పోదు, పోదు, పోదు. దాని యొక్క స్థితి నీకు తెలుసేమో. నీ శరీర అవయములలో, శరీర ఆలోచనలలో ఎక్కడ ఎలాగూ తప్పిపోతున్నామో అది నీకే తెలియను. ఎన్ని పద్ధతులు ఆచరిస్తామండి మనం. ఉపవాసం అంట. ఈ ఉపవాసములో ఉన్న, అందుకని మనం తెలుసుకోవాలండి. నువ్వు ఉపవాసం ఉన్నా కానీ నీ పరిష్కారం ఎక్కడి నుంచి రావాలంటే యేసుక్రీస్తు నుంచే రావాలి. యేసుక్రీస్తు నుండే రావాలి. పాపాలు పోవాలంటే అర్పణలు, ఆ, బలులు, గొర్రెల మేకల రక్తము, స్నానాలు, ఆచారాలు, వీటి ద్వారా పాపము పోదు అన్న విషయము అనుభవించి చెప్పినటువంటి వ్యక్తి పౌలు గారే. ఆయనకి ఎన్ని తెలియదు, యూదా మతం గురించి క్షుణ్ణంగా తెలుసు. అంత మాత్రమే గాక తన చుట్టూన్నటువంటి మతాలను గురించి కూడా బాగా ఎరిగినటువంటి వాడు, పరిశీలించే మనసు కలిగినటువంటి వాడు, పరీక్షించే మనసు కలిగినటువంటి వాడు, దేవులను గురించి ఎరిగినటువంటి వాడు. ఆయనకు ఒకటే పరిష్కారం దొరికింది. అది క్రీస్తులో, అది క్రీస్తు మరణములో. ఆ క్రీస్తు ఆ క్రీస్తు పాప శరీరాకారముతో పంపబడినటువంటి క్రీస్తు. హల్లెలూయా. మన పక్కన మన దగ్గరికి ఎవరైనా వస్తుంటే ఆయన స్థాయిని బట్టి మన యొక్క సంబంధం ఉంటుందండి. మనకు ఆయనకు మధ్య ఉన్న స్థాయిని బట్టి మనకు ఆయనతో సంబంధం ఉంటుంది. మనకంటే చాలా పెద్దవారు అనుకోండి, కరెక్ట్ సంబంధం ఉండదు. ఇక మనం ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి, మొక్కాలి. ఆ, ఆయన ఒక స్థాయిలో ఒక ఒక ఎత్తులో ఉంటాడు, మనం ఒక దగ్గర ఉండాలి. అదొక సంబంధం. మనకంటే తక్కువ స్థాయి వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకో, అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా సరిసమానమైనటువంటి సంబంధం కాదు. ఇప్పుడు మనకు కరెక్ట్గా మన శరీరం ఎట్లా పాప శరీరాకారంతో ఉందో అట్లనే యేసుక్రీస్తు వచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. మన శరీరములో పాపమున్నది, యేసు శరీరంలో పాపము లేదు. కానీ శరీర ఆకారముంది, పాప శరీర ఆకారముంది. యేసు శరీరంలో పాపము లేదు. సరే, అదొక సిద్ధాంతం, దాని విషయం ఇప్పుడు కాదు. అంటే ఇక్కడ మనము దేవుని ప్రేమను ఎట్లా తెలుసుకుంటున్నామంటే, మనకు సంబంధించినటువంటి వ్యక్తి మన దగ్గరకు వస్తే మనము అంగీకరిస్తాము. అంతగా దేవుడు తగ్గించుకొని మన దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయనయే నిజమైన దేవుడు, రక్షకుడు. హల్లెలూయా. మానవులకు సరిపోయినటువంటి వాడు, మానవుల రక్షణ కొరకు పాప శరీర ఆ ఆ శరీరం నుంచి విడిపించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. తెల్లవాళ్ళు వస్తారు ఒక్కొక్కసారి.
తెల్లోళ్ళు వేరే దేశం నుంచి వస్తే మనం వాళ్ళ దగ్గరికి పోవాలంటే చాలా ఇబ్బంది పడతాం. అదే మనవాడు నల్లగా ఉన్నటువంటి వాళ్ళు వస్తే ఈజీగా కలిసిపోతాం. హల్లెలూయా. గనుక మన శరీరాకారంలో వచ్చినటువంటి దేవుడు భూలోకంలో ఎవరన్నా ఉన్నారా అయ్యా అంటే అది యేసుక్రీస్తే. ఆహా! అంత గొప్ప దేవుడా? అవును. అంత మాత్రమే కాదు. అసలు వచ్చిన కారణం ఏంటో అది ముఖ్యం మనకు. ఏంటి ఇప్పుడు ఫలితం ఏంటి? సమస్య ఉంది నా శరీరంలో నంబర్ 1. నంబర్ 2 పరిష్కారము యేసుక్రీస్తు రక్తంలో, మరణములో, పాప శరీర ఆకారంలో పరిష్కారం ఉంది. ఫలితం ఏంటయ్యా అంటే ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇంత మర్మంతో కూడినటువంటి మాటలు అవి పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యమండి. మనం అనుకుంటున్నాము యేసుక్రీస్తుకి శిక్ష బడింది. యేసుక్రీస్తుకు శిక్ష బడింది. రోమీలు శిక్ష విధించారు. యూదులు శిక్ష విధించారు. అనవసరంగా ఆయనను చంపారు అని మనం అనుకుంటుంటే లేదు, లేదు, లేదు. ఆయననే శిక్ష విధించాడండి. శరీరంలో ఉన్నటువంటి గాయాలు ఇప్పుడు మనం ఒకరిని కొడుతుంటాము. వాళ్ళని శిక్షించాలి. మనం ఆయనను కొడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, కాదు. ఆయననే మిమ్మల్ని కొడుతున్నాడు. ఆయననే మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. హల్లెలూయా. ఆయన శరీరమంతే ఆయన శరీరమందు అనగా ఆయన గాయములతో కూడిన, ఆయన కార్చిన రక్తంతో కూడిన శరీరమందు అది పాయింట్. ఆయన శరీరం భలే మంచిది. దైవికమైనటువంటి శరీరం. చాలా బలమైనటువంటి శరీరం కాదు. చాలా అద్భుతమైనటువంటి శరీరం. అబ్బబ్బా! ఏం శరీరం ఉంది యేసుక్రీస్తుది. ఆ! మనం అప్పుడప్పుడు కొన్ని పిక్చర్స్‌తో మనం చూస్తుంటాం. ఎంత అందంగా ఉన్నాడయ్యా యేసుక్రీస్తు. అబ్బబ్బబ్బా! ఎంత అందంగా ఉన్నాడు. ఆ అందమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ రాదు. రాదండి. ఆ శరీరము పాప శరీరాకారంతో ఉండాలి. మానవునికున్నటువంటి శరీరం ఉండాలి. మామూలుగా గాదు మళ్ళా ఆ శరీరంలో గాయాలుండాలి. అప్పుడే ఆ గాయాలలో నుండియే, ఆ రక్తము నుండియే మన పాప శరీరానికి శిక్ష. హల్లెలూయా. శిక్షించాలండి. లేతే మన శరీరం మన మాట వింటదా? మనం అనుకుంటాం సరే నేను నేను శిక్షిస్తా అంటారు కొంతమంది. నేనే దాన్ని శిక్షిస్తా. కొలస్సీలకు రాసిన పత్రికలో చాలా సార్లు నేను ఇది చూపిస్తున్నాను. నేను గూడా ఒక్కొక్కసారి దీన్ని నేను ప్రయత్నం జేశాను. హ్మ్. చూడండి చివరి వచనాలలో ఆ! 2వ అధ్యాయము 18వ వచనము. అతి వినయాసక్తుడై దేవ దూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగొచ్చు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను శరీరం నరముల చేతను పోషింపబడి ఎత్తుకోబడినది. అది కాదండి. తర్వాత కింద వచనంలో 23వ వచనంలో 20 20 మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి ఇక్కడ నుండి వినండి. మనుషుల పద్ధతులను, ఆజ్ఞలను అనుసరించి హ్మ్. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఇవన్నీ ఎందుకు చెప్తారో తెలుసా అండి? పవిత్రత కొరకు. అది ముట్టుకుంటే మీరు అపవిత్రపరచబడతారు. ఇది తింటే మీరు అపవిత్రపరచబడతారు. ఇవన్నీ మానవులు కల్పించిన పద్ధతులు, ఆజ్ఞలు. సరే. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను ఇక్కడ చూడండి.
దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఈ భాష మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తలేదు. దేహ శిక్ష, దేహ శిక్ష, శరీరేచ్ఛ నిగ్రహం. కొంతమంది శరీరాన్ని నిగ్రహించుకోవడానికి దేహాన్ని శిక్షిస్తుంటారు, దేహాన్ని గాయపరుచుకుంటుంటారు. అంటే ఉపవాసం ఉంటారు, అంటే తపస్సు చేస్తారు, అంటే కొన్నిటికి నియమ నిబంధనలు పాటిస్తారు. ఓ నేను ఈ నెలంతా నేను ఉపవాసం ఉంటాను, లేకపోతే మాంసం తినను, లేకపోతే ఆ, ఈ బట్టలు వేసుకో, ఈ చెప్పులు వేసుకోను, నేను నడుచుకుంటూ వస్తా. చూడండి, దేహ శిక్ష, దేహ శిక్ష. మ్మ్. నేను వెంట్రుకలు పెంచుకుంటా. ఈ మధ్యలో నేను నాకు ఒక క్రైస్తవుడు ఒక ప్రశ్న అడిగాను. క్రైస్తవులు వెంట్రుకలు కత్తిరించుకోవచ్చా? కొంతమంది వదిలేస్తారు. ఎందుకని అంత పెద్దగా వదిలేసుకున్నారు? చాలా గలీజ్గా ఉంది, దేవునికి వదిలేసినాం అంటే అదేదో ఒక భక్తి, ఒక దేహ శిక్ష, ఒక కష్టము, ఒక నిష్ఠ, ఒక మానుకొనుట. దీని ద్వారా శరీరేచ్ఛలు పోవు. అది వాక్యం. మరి ఎట్లా సార్ ఇవి అంటే అందుకనే ప్రపంచము వీటిని అన్నిటిని మనకు పరిచయం చేస్తుంది, బయటివన్నిటిని. ఈవెన్ క్రైస్తత్వం కూడా. నా శరీరేచ్ఛలను పోవాలంటే యేసుక్రీస్తు శరీరములో ఉన్నటువంటి గాయముల ద్వారా, ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించుట ద్వారా, ప్రభువా నా కొరకు నువ్వు మరణించావు కాబట్టే నా శరీరేచ్ఛలు వాటికి శిక్ష విధించాలి. హల్లెలూయా. అది పోవడం కాదండి, పోవడం కాదు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా దొంగ వస్తారు, పట్టుకొని నువ్వు ఇంకొకసారి తప్పు చేయకు, బయటికి పో అన్నాడు అనుకో, అన్నం అనుకో మనం, వాడు ఇంకొక ఇంటికి పోతాడు. ఇప్పుడు అట్లా కాదు, వాడిని ఎట్లా శిక్షించాలంటే ఇంకొకసారి ఎవరింట్లో కూడా దొంగతనం చేయకుండా శిక్షించాలి. ప్రభా నా శరీరేచ్ఛలు తీసే ప్రభా, నా శరీరేచ్ఛలను తీసే ప్రభా, నా శరీర కోరికలు తీసే ప్రభా అనడం కంటే, ప్రభా నా శరీరేచ్ఛలకు శిక్ష విధించుము, నీ రక్తము ద్వారా శిక్ష విధించుము అని అంటే చాలా బాగుంటుంది. ఆ ప్రార్థన మనం నేర్చుకుందాం. మన కొరకే కాదు, మన పిల్లలు ఉంటారు కదండి, మన భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు, వాళ్ళలో కూడా శరీరేచ్ఛలు మనకు కనపడుతుంటాయి. అప్పుడు మనం ఇదే ఆయుధాన్ని ఉపయోగించాలి. ప్రభా నీ రక్తములో నా భర్తలో ఉన్నటువంటి శరీరేచ్ఛలకు శిక్ష విధించబడును గాక. హల్లెలూయా. అది జీవం కలిగినటువంటి మాటలు, అవి పనిచేస్తాయి. అవి జీ అవి అవి పని చేయకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే మనం వేరే వేరే ఏమేమో వెతుక్కుంటున్నాం బయటివి. బాహ్య సంబంధమైనటువంటి శుద్ధీకరణ ఆచారాల ద్వారా శరీరేచ్ఛలు పోవండి. పౌలుకు తక్కువనా ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు? అయినా ఎందుకు అంత ఏడుస్తున్నాడు 7వ అధ్యాయంలో? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఇదిగో యేసుక్రీస్తు పాప శరీరాకారములో అనగా రక్తములో అనగా మరణములో, శిలువ మరణములో శరీరేచ్ఛలకు శిక్ష విధించబడెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, వాక్యమైన దేవ, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయము. ప్రభా మేము శరీరంలో ఉన్నాము, నీ రక్తములో ప్రభా శరీరేచ్ఛలకు శిక్ష విధించు. నీ సారూప్యములోనికి మమ్మల్ని మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.